సమ్మర్ హాలిడేస్ 20 ఏళ్ల అన్విత తన చదువు పూర్తయ్యాక కొద్ది రోజులు చేంజ్ కోసం తన అత్త రమ్య ఇంటికి వెళ్ళింది. ఆ పల్లెపూరి వాతావరణం, చెట్ల కింద ఊగుతున్న ఊయలలు, మట్టివాసనతో కలిసిన చల్లని గాలి, ఆవుల మృగులు, గేదెల కంఠధ్వని, అది అంతా అన్విత మనసుకి ఒక కొత్త మాయల లోకంలాగా అనిపించింది. అత్త రమ్య వయసు 35, కాని ఇంకా యవ్వనంతో మెరిసిపోతూ ఉంటుంది. చీరకట్టులో వంపులు, కళ్లలో కుతూహలం. అందరూ చూడగానే ఇదీ పెళ్లైన ఆడదేనా, ఇంకా పెళ్లికూతల్లా ఉంది అని అనుకునేలా ఉంటుంది. కాని రమ్య మనసులో మాత్రం ఒక రహస్యం ఉంది. ఆ రహస్యం పేరు రంగు. ఊర్లో పనిచేసే బలమైన దేహం ఉన్న పాలేరు. రమ్యాకి పాలేరు రంగుకి రహస్యబంధం ఒకటి ఉందని ఎవరికీ తెలియదు. ఒకరోజు మధ్యాహ్నం అన్విత అత్తని వెతుక్కుంటూ పొలాల దారి పట్టింది. చెట్ల నీడలో అత్త రమ్య, రంగు దగ్గరగా కూర్చుని ఉన్నారు. మొదట సహజంగా అనిపించింది. కాని రంగు చెయ్యి రమ్య శరీర అందాలమీద జారుతుండటం గమనించిన క్షణం నుంచి అన్విత గుండె గట్టిగా కొట్టుకుంది. ఏమిటిది, అత్తా, ఇలా? ఆమె లోపల ఒక్కసారిగా ఏదో కొత్త తపన మొదలయింది. తరువాతి రోజులు రమ్య, రంగు కలిసిన ప్రతిసారీ అన్విత దూరంగా ఉండి గమనించేది. రంగు దేహం చెమటతో తడిసిపోవటం, బలమైన కండరాలు మెరుస్తూ ఉండటం, గడ్డం కింద జారుతున్న చెమట చుక్కలు, అతను ఎద్దులలాగిన బండిని తోసినప్పుడు వచ్చే శబ్దం, ఇవన్నీ వాళ్ల అత్తయ్యతో రంగు ఆడే ఆటలు చూస్తూ అన్నీ అన్విత గుండెల్లో మంట రేపుతున్నాయి. రాత్రిళ్ళు పడుకున్నా ఆమె కళ్లముందు రంగే కనిపించేవాడు. తన అత్తని తాకుతున్నప్పుడు ఆమె గుండె ఎందుకలా వేడెక్కుతోందో అర్థం కాలేదు. ఆమె తనలో తనే ముచ్చటించుకుంది. ఇలాగే ఒకరోజు రంగు నన్ను తాకితే? అలా ఊహించుకుంటూనే అన్విత ఊపిరి వేగంగా పరిగెత్తేది. ఒక సాయంత్రం అత్త పనుల్లో బిజీగా ఉండగా రంగు గదిలో మామిడిపళ్ల గంప ఎత్తి వస్తున్నాడు. అన్విత దగ్గర్లో నిలబడింది. రంగు చెమటవాసన గట్టిగా కొట్టింది. అతని ఛాతీకి తగిలిన గాలి ఆమె ముఖంపై తాకింది. రంగు ఒకసారి చూసి స్మైల్ ఇచ్చాడు. ఆ స్మైల్లో అన్విత శరీరమంతా వణికిపోయింది. ఆ రాత్రి అన్విత తట్టుకోలేకపోయింది. నిశ్శబ్దంగా రంగు గదివెప్పు నడిచింది. అతను విశ్రాంతి తీసుకుంటూ కళ్ళు మూసుకున్నాడు. ఆమె రంగు దగ్గరికి వెళ్ళి నిదానంగా పిలిచింది. రంగు అంటూ అతని విశాలమైన ఛాతీని తాకింది. అతను లేచి చూశాడు. ఆశ్చర్యపోయాడు. ఇది సరైనది కాదు అమ్మా అన్నాడు తక్కువ గాత్రంలో. కాని అన్విత అతని చేతిని పట్టుకొని తన కళ్లల్లోకి చూస్తూ, నీ దగ్గర ఉంటేనే నేను పూర్తిగా అవుతాను. ఆ క్షణంలో రంగు ఆగలేకపోయాడు. ఆమెను దగ్గరకు లాగుకున్నాడు. ఆమె గుండె గట్టిగా కొట్టుకుంది. ఆమె మొదటిసారి శ్రీగా తన రహస్యం అతని చేతుల్లో వదిలేసింది. అదే సమయంలో అక్కడికి అత్త రమ్య వచ్చింది. మొదటి షాకయ్యింది. అన్విత, రంగు ఇద్దర్నీ చూసి ఒక్కసారిగా ఆగిపోయింది. కాని తరువాత ఆమె పెదవులపై ఒక ముసిముసి నవ్వు వచ్చింది. ఇంతకాలం నీ కళ్లల్లోని కోరికని నేను చూసా అన్వితా. నీకు కూడా ఇది కావాలనుకున్నావు కదా అని చెప్పి ఆమె కూడా దగ్గర చేరింది. ఆ రాత్రినుంచి వారి ముగ్గురు బంధం రహస్యంగా ఒక్కటైపోయింది. మొదట భయంతో మొదలైన ఆ అనుబంధం తరువాత ప్రతిరోజూ కొత్త కోరికలతో నిండిపోయింది. అన్వితకు కొత్త అనుభవాలు, రమ్యకి తన కోరికల కొనసాగింపు, రంగుకి ఇద్దరు స్త్రీల మధ్య మత్తైన శృంగారం. ఆ ముగ్గురి రహస్యమే ప్రతి సమ్మర్లో మళ్లీ పునరావృతమవుతూనే ఉంది. ఇది వారి రహస్య శృంగారబంధం, వారి ఆరాటం, వారి శృంగారం, వారి రహస్యం.